సెట్ సౌండ్ మట్టుగా ఎక్సలెంట్ క్వాలిటీ, మంచి మరి ఏంటంటే సౌండ్ ఆలకించామంటే సెట్ చేయించుకోవాలి అనే విధంగా మనం డిసైడ్ అయిపోతాం. అంత పీక్ సౌండ్ బేస్ సౌండ్ కానీ, ట్రిబుల్ కానీ, వోకల్ కానీ మొత్తం అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి సౌండ్ మట్టుగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. సురేష్ గారు గజపతి నగరంలో ఉంటున్నారండి. ఆయన కొన్ని రోజుల కిందట మన షాపుకి రావడం జరిగింది. సో వచ్చాక రెగ్యులర్గా మన షాపులో ఎవరో ఒక కస్టమర్ సెట్ డెమో ఉంటూనే ఉంటుంది. సో ఆ రోజు డెమో చూపించడం జరిగిందండి. చూశాక అడ్వాన్స్ పే చేశారు. నాకు ఒక 5.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ కావాలని అడిగారండి. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ చాక్లెట్ బ్రౌన్ కలర్లో స్పీకర్స్ కావాలని అడిగారు. సో ఆయన కోసము ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్లో స్పీకర్లు అయితే సిద్ధమైతే చేయించడం అయితే జరిగిందండి. ఇక యాంప్లిఫైర్ వచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 9 రిమోట్ కిట్ యూజ్ చేస్తూ 5.1 ఛానల్ యాంప్లిఫైర్ మేకింగ్ అయితే చేశాను. ఇదే వీడియోలు మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ యొక్క డిటిఎస్ కంటెంట్ ఏ విధంగా ప్లే అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ సబ్వూఫరు JBL 59 వాట్ పీక్ పవరు, 325 వాట్ RMSలో 12 ఇంచ్ సబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో జిప్ కంపెనీ ఊఫర్లు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అండ్ జిప్ కంపెనీ మ్యాగ్నెట్ వేటర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. సో సబ్ వచ్చినప్పటికీ JBL, స్పీకర్లు వచ్చినప్పటికీ జిప్పు. దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. ఎటువంటి ఏవిఆర్కి కానీ ఎటువంటి కస్టమైజ్డ్ యాంప్లిఫైర్కి కానీ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎటువంటి కంప్లైంట్స్ కూడా రావు, చక్కగా పనిచేస్తుందండి. సో ఈ కాంబినేషన్లో ఆయనకి సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎంత రేట్లో సెట్ ఇచ్చాను ఏంటి అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, అక్కడికి అయితే చూడొచ్చు. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది దగ్గరగా చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గజపతి నగరం నుంచి సురేష్ గారు ఆర్డర్ చేసిన ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, ఇది గ్లాస్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఇది యూనివర్సల్ కటింగ్ ప్యానల్ అండి. ఇది అంటే ఈ ప్యానల్ అనేది ఆస్ట్రా వెర్షన్ 7, వెర్షన్ 8, వెర్షన్ 9 ఈ 3 రిమోట్ కిట్లు కూడా ఇది సెట్ అవుతుందండి ఈ ప్యానల్ అనేది. ఎందుకంటే కటింగ్ ప్యానల్ చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ నుండి చూస్తే ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికీ సబ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ వాల్యూము, స్మూత్ బేస్కి హాట్ బేస్ పనిచేస్తుంది. ఒక 5 to 10% పెట్టుకుంటే స్మూత్ బేస్ అనేది వస్తుందండి. ఇంకా ఇంక్రీజ్ చేస్తే హాట్ బేస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దాము. ఆఫ్టర్ సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేస్తానండి. ముందుగా ట్రాన్స్ఫార్మరు, ప్యూర్ కాపరు 24 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అండి, డ్యూయల్ సప్లై ట్రాన్స్ఫార్మరు, ట్రినిక్స్ మెటల్ డయోడు, సాన్వా కంపెనీ కెపాసిటర్సు, ఎక్స్ట్రీమ్ యాంప్ కంపెనీ 6 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇది థర్మల్ సెన్సార్ కూడా ఉంటుందండి. ఈ సెన్సార్ అనేది ఈ యొక్క 5 ఛానల్ బోర్డుకి కనెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, స్మూత్ బేస్కి హాట్ బేస్ చక్కగా పనిచేస్తుంది. గెయిన్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఇక 6 ఛానల్ బోర్డ్స్కి వచ్చినప్పటికీ సబ్ ఊఫర్కి కుమార్ ఆడియో 4 ట్రాన్సిస్టర్ బోర్డు వాడాను, థండర్ మోనో బోర్డు అండి ఇది. ఇక 5 ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైటు సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు సెంటరు. దీనికి శక్తి 10 ట్రాన్సిస్టర్ బోర్డు అయితే యూజ్ అయితే చేశాను. ఫ్యాన్లు అనేవి హీట్ సింగిల్కి ఇరువైపులా తీసుకున్నానండి. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇది తిరిగినప్పుడు కూడా ఎటువంటి ఫ్యాన్ సౌండ్ కూడా రావడం లేదండి. ఇక రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 9, మరలా చెప్తున్నాను, ఇది 7.1 ఛానల్ రిమోట్ కిట్ కాదు, కేవలం 5.1 ఛానల్ రిమోట్ కిట్ అండి. అందుకే దీంతో 5.1 యాంపుల్ అయితే మేకింగ్ అయితే చేస్తాను. ఇది డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ చేస్తుంది. అది ARC నుంచి ఆప్టికల్ లేదా కోయాక్స్ నుంచి కనెక్ట్ చేసి ప్రాపర్ కంటెంట్ మనం ప్లే చేసినప్పుడు మాత్రమే మనకి డాల్బీ DTS అనేది సపోర్ట్ అవుతుందండి. నేనైతే ఒక బ్లూరే ప్లేయర్ నుంచి
ఎల్జీ బ్లూరే ప్లేయర్ నుంచి ప్లే చేసి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. ఒక డిటిఎస్ కంటెంట్ ఉన్న మూవీ ప్లే చేసి చూపిస్తానండి. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. ఇప్పుడు రిమోట్ కిందకి మరలా వద్దాము. దీనికి X1 X2 బ్లూటూత్ యూఎస్బి ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో ఈ విధంగా రిమోట్ కిట్ పనిచేస్తుంది. మనకి రిమోట్ కిట్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఈ రిమోట్ కిట్ తీసుకొని వేరే రిమోట్ కిట్ రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. డిటిఎస్ కంటెంట్ కాబట్టి డిస్ప్లే మీద డిటిఎస్ అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సురేష్ గారి రివ్యూ అయితే తీసుకుందామండి. ఆయన మన సెట్ కోసం ఏ విధంగా ఉంది, ఏం చెప్తారనేది చూద్దాము. సురేష్ గారు విజయనగరం జిల్లా గజపతి నగరం నుండి వచ్చారండి. ఆయన మనకు ఒక 5.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో సెట్ రిలీజ్ అయితే చేశాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూపించానండి. ఆయన ఒక MI 4K బాక్స్ తీసుకుని వచ్చారు. దానికి కనెక్ట్ చేశాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది నేను చూపించాను. ఒకసారి ఆయన మాటల్లో సెట్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా ఉంది, మనకి ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటనేది అయితే తెలుసుకుందాము. సురేష్ గారు ఎలా కనెక్ట్ అయ్యారు మనకి? సార్, నేను మీది వీడియోస్ చూసే కనెక్ట్ అయ్యాను. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ చూసే నేను కనెక్ట్ అయ్యాను. 2 years నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నాను. ఆ సౌండ్ సిస్టమ్, మీరు యూజ్ చేసే బోర్డులు, ఆ జిప్ కంపెనీ స్పీకర్స్, ఇవన్నీ చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యి ఆ డెమో సౌండ్స్ గట్రా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి 2 years నుంచి కూడా నేను సెటప్ చేసుకోవాలనే తపనతో ఉన్నాను. ఒక 1 month బ్యాక్ సార్ని వచ్చి కలిసి, రవి గారిని వచ్చి కలిసి సెట్ డెమో చూసిన తర్వాత నేను మరి ఆగలేకపోయాను. వెంటనే నేను అడ్వాన్స్ ఇచ్చి సెట్ బుక్ చేసుకున్నాను. 1 monthలో నాకు సెట్ కూడా డెలివరీ ఇచ్చేస్తున్నారు. ఈరోజు పట్టుకెళ్ళిపోతున్నాను. సెట్ సౌండ్ మట్టుగా ఎక్సలెంట్ క్వాలిటీ, మంచి మరి ఏంటంటే సౌండ్ ఆలకించామంటే సెట్ చేయించుకోవాలి అనే విధంగా మనం డిసైడ్ అయిపోతాం. అంత పీక్ సౌండ్ బేస్ సౌండ్ కానీ, ట్రిబుల్ కానీ, వోకల్ కానీ మొత్తం అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి. సౌండ్ మట్టుగా మీకు చేయించుకోవాలని కానీ ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా మధ్యగౌరి ఎలక్ట్రానిక్స్కి రండి. రవి గారి దగ్గర డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీరు ఇష్టపడితేనే మీరు సెట్ ఆర్డర్ ఇవ్వండి. మీరు కంపల్సరీగా మీరు ఇష్టపడతారు కూడా సెట్ చేయించుకొని వెళ్తారు మీరు డెమోకి కానీ వస్తే. నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నాను. ఈరోజు సెట్ నేను తీసుకెళ్తున్నాను. ఇంటి దగ్గర నాకు పండగ, ఇంకా సెలవులు కూడా యాసి సెలవులు వచ్చాయి. పిల్లలతో ఈ 45 రోజులు కూడా ఫుల్ పండగ జరుపుకోవడమే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రవి గారు. అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.